ఇది దసరా నెక్స్ట్ డే. ఇది నా థర్డ్ వీడియో. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇప్పుడు ఆడ ఏప్రిల్ నెంబర్ 1 అని ఉన్నాడు కదా, అన్న నన్ను రూమ్కి పిలిచిండు. నేను బాగా ఆడతాను, నా టీంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు చూడండి, నాకు కొడుకులు చుక్కలు చూపిస్తాను. నాకు కొడుకులకి అందుకని బోయం మందే అని బోయం బూటి కూడా తీసిన. ఇప్పుడు మంచి గన్ను తీసుకున్నాం కదా సార్. వీక్లో MP40 చాలా ముఖ్యం. షార్ట్ గన్ అన్న ఓన్లీ హెడ్ షాట్స్కి పెట్టింది గైస్, అందుకనే షార్ట్ గన్ చేసిన, లేకపోతే తీయకుంటుంది. అలాగే మీకు ఇన్ఫినిటీ గ్లోవల్స్ గైస్, హెడ్ షాట్ కాబట్టి ఇన్ఫినిటీ గ్లోవల్స్ ఉంటాయి. మీకు తెలుసు, కొనమని తెలియదు, అందుకనే అక్కడ ఏం కావాలి. హెడ్కి రాసారా? ఏమో కొడుకుని ఆననే పిలిచి ఆననే వస్తే ఏంది ఫస్ట్ అవుతుంటే నా హెడ్ షాట్స్కి బాగా కొడుతున్నాను. ఫినిషింగ్ ద్వారా నెక్స్ట్ మ్యాచ్ చుక్కలో వాడిని గుర్తుపెట్టుకోండి. చుక్కలో కొడుకు మాట కొడుతుంది కూడా, చుక్కలో కొడుతుంది ఇట్లా. అది ఫస్ట్ మ్యాచ్. నాకు హెడ్స్ ఎక్కువ అలవాటు లేదు. కొత్త M18 షార్ట్ ఎక్స్తో అయితే కొట్టగల. M1887 ఎక్స్తో అయితే కొడుకు లేచిన కొడుకులు నా కానీ నాకు దొరకాల. నాకు కొడుకులో చుక్కలే పడతాయి. కానీ మిషన్ చూపిస్తుంది కూడా ఆ గన్ను లేకపోయినా. ఏమో లాడారు లాస్ట్ సూపర్ ఏమో ఓపీ. M1887 ఒకటి స్కోప్కి, ఒకటి హెడ్కి. నాకు హెడ్స్ ఎక్కువ అలవాటు లేదు కదా. వాళ్ళు ఆడున్నాడు స్కిల్ వస్తుంది గేస్. అన్న కొడుకు ఆడున్నాడు, వేసుకోవచ్చు. మా టీంలో నెంబర్ 4 అని కొట్టేసా. గ్లోవర్ వేసుకున్నాడు. ఇలా హెడ్ కొడదాం. ఒక్క బుల్లెట్ ఇట్లా ఎగురుతాం అనుకునే లోపు అన్న కొట్టేసి ఫినిషింగ్. నాకు కొడకర్రీ కుక్కలు కొట్టేస్తాను. ముందేదో ఓవర్ అయింది అనుకోవచ్చు. ఇప్పుడు నాకు కొడుకుని కుక్కని అన్నట్టు కొడతా. ఇప్పుడు ఈ అన్న ఓడిసి వచ్చిండు. అన్న అక్కడ ఆడగొడతాడు చూడాలి. ఇప్పుడు ఈ అన్న ఆడగొడతాడు. అయిపోయింది. ఇప్పుడు నాకు కొడుకులో చుక్కలు చూడండి. మాటికి ఆ డైలాగ్ మాటికి కంటిన్యూస్ వస్తున్నాను అనుకోకండి. నాకు కొడుకులో చుక్కలు ఇప్పుడు అది అవడమ్మా మన పక్కన అది అవదమ్మా అంటున్నాడు అడిగేసి చూడండి. కామెంట్ చేయండి గేస్ మీరు. మా అన్న పక్కన ఉండవదమ్మా అన్నాడు కదా, అవుతుంది అని కామెంట్ చేయండి గేస్ మీరు.
అలాగే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. నాకు కానీ M1887X దొరకలేదు. కొట్టి ఇడుకొచ్చి గ్లో ఆ స్కిన్ పెట్టుకున్నాడు కదా మనిషి అప్పటి నుంచి గ్లోవల్ వాళ్ళకి కొట్టేసుకున్నాను. గ్లోవలేషన్లో కొట్టేసిండు. ఈ అన్న పేరు చందన్ గైస్. ఈ రూమ్లో మా దాంట్లో నుంచి అవతలికి ఉన్నాడు. బాగా కొడుతున్నాడు హెడ్ షాట్స్. కొంచెం ఓవర్ అయింది కదా గీస్. ఇప్పుడు చూడండి వచ్చే మామ చూడండి చందన్ మా దాని నుంచి అవతల వే మనిషి. మాటికి స్టోర్ రిపీ అవుతుంది. ఈ పేరు రిస్టోర్ అవుతుంది మాటికి మ్యాచ్కి ముందే స్టోర్ అయింది గైస్. గైస్ చెప్పినా కదా బోయా ఏమైతే కొన్నాను. ఇప్పుడు వేస్తే చూడండి గైస్. టైం ఎంత పంపండి గైస్. బోయా ఏమో బాగుందా లేదో కామెంట్ చేయండి. అలాగే మా అన్నప్పుడు అది అవుదమ్మా అన్నాడు కదా, అది కూడా కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు అవుతుంది చూడండి గైస్. అది కొడుకులను కుక్కగా అడుగుతా. ఇప్పటి నుంచి నా విశ్వరూపం బయటకు వచ్చేస్తుంది గైస్. కొన్ని రౌండ్లలోపు మేము 3 వాళ్ళు 4. ఇది ఇంకా 3 గైస్. వెనకాల నుంచి కొడుకులు సాయిరామ్. నేను గెలిచానంటే మేము 3 వాళ్ళు 4. నాకు భయమేసి ఉంది చూస్తాము. నాకు చెప్పలే ఆ మనిషి, నాకు చెప్పకుండా ఇప్పుడు పిలిచింది. నేను వచ్చేసిన. నా కొడుకులు ఆడున్నా వేసి అంతమంది నన్ను కొడతారు కదా కదా. నా కొడుకుని ముందర పోమంటే టీం మొత్తం ముందు వేసి భయమేస్తుంది నాకు. వాళ్ళు ముందర రావట్లేదు, నేను ముందర పోతలేదు. గ్లోవల్ వాళ్ళు ఎక్కలేదు అక్కడి నుంచి. కార్ ఫైర్ ఆడుతున్నా వేసి నేనైతే అక్కడి నుంచి నేను ఇట్లా డైవర్ట్ చేసి వాళ్ళు అక్కడ వేస్తున్నారు, ఇక్కడ వేస్తున్నారు. నా కొడుకు ఉరికి ఏ డ్రాప్ కాడ ఇప్పుడు M1887X ఉంటే బోల్డే ఉంటుంది. ఈయన కొడుక్కి అట్లుండే చెప్పినా కదా గైస్. నా చేతిలోనే M1887X రావాలనుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు అయ్యింది రౌండ్ 4లో అయ్యింది అండ్ కామెంట్ చేయండి గైస్. రౌండ్ 4లో అయ్యింది అండ్ కామెంట్ చేయండి గైస్. అట్లే భయమో బాగుందో లేదో కామెంట్ చేయండి. అదే నీకు దమ్ముంటే ఇప్పుడు వేసుకొట్టి చూపిరా గైస్. మా అన్న అయితే ఇప్పుడు నీకు దమ్ముంటే వేసుకొచ్చి చూపి అంటున్నాడు. కొట్టేదాన్ని మనకి ఎంత చిట్కా కొట్టిన అంత చూడు. ఇట్లా కొట్టే చేసి ఇప్పుడు కన్ఫామ్గా కొట్టేద్దాం నేను వేసే కదా. నాకు మస్తు ఈజీ వేసి కొట్టడం. నాకు కొడుకులు అవతల సైడ్ ఉన్నాయి వేసి వెనకాల నుంచి పోయి సైలెంట్గా వెనకాల నుంచి పోయి ఓన్లీ హెడ్ షాట్స్ కదా అందుకని దగ్గర వెళ్ళాలి. వాడు ఉన్నాడు నా కొడుకు. 2 ఉన్నారు గేస్. నాకు సంటి ఇంకొక బుల్లెట్ చేసాము. అరే 2 గర్ల్స్ నా మీన్ కోసం ఎక్కుతారు. అది
అన్న హెడ్లకు కొట్టాలన్నా బాడీకి గాడు అన్న చెప్పిండాలో నీకు అయినా కొడుకుని ఇంకొకరిని కొడితే పాట గైస్ ఒక్కరిని కొడితే ఒకరు రివర్స్ ఇస్తున్నాడు గైస్ ఏం చేద్దాం మొత్తం పెట్టలేదు నాకు వేసి కొట్టమన్నాడు మనం మళ్ళీ మా టీమేట్స్ కిల్లు కొట్టుకుంటారు చూడండి గైస్ ఒకరు లేసి ఒకరు పడుతుంది ఇప్పుడు కానీ 1 గంటలు లిమిట్ చేయాలా నాకు వేసి పోతారు వేసలేరులే వాళ్ళు అమ్మయ్య సరే ఇప్పుడు చూడనా వేసన్నా కామెంట్ చేయండి గైస్ ఇది కూడా బోయా మూడ్ బాగుందో లేదో కామెంట్ చేయండి అది మా అన్న వేసుకోవటం ఛాలెంజ్ చేసినాడు కదా అది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ కొత్త వీడియో ఏం పెట్టాలో కామెంట్ చేయండి గైస్ ఇది కూడా కొట్టేమోడు గైస్ మర్చిపోయి పైన చెప్తున్నా నా చేతిలో ఇప్పుడు 2 ఎక్స్లు ఉన్నాయి గైస్ 87 ఎక్స్ ముందు వేసు ఇంకా ఇప్పుడు కూడా అన్నా నువ్వు అడవి కాకుండా ఇప్పుడు నేను వేసి కొట్టి చూపిస్తా చూడన్నా చూపిరా మా అన్న ఛాలెంజ్ చేస్తున్నాడు గైస్ మా తమ్ముడు వేసి పెట్టకుంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసిందో మంచిగా 5 మంది అన్సబ్స్క్రైబ్ ఎందుకు అంత మాత్రమే వాళ్ళకి తెలుస్తలేదు గైస్ హెడ్లకు అని చూడండి ఒకరైతే రివైవ్ ఇస్తారు ఒకరి హెడ్ చూడండి సరే మా టీమేట్స్ కూడా అంత హెడ్లకు దొరకలేదు మళ్ళీ ఇప్పుడు అని సబ్స్క్రైబ్ చేస్తారా గైస్ ఇప్పుడు ఏంటి గైస్ తోడా కొట్టి మీసం చెప్తా ఈ రౌండ్ వేసి కొట్టి చూపిరా గైస్ ఈ రౌండ్ వాడు ఎన్ని కిలో కొడితే అన్ని సబ్స్క్రైబ్లు పోవాలా అది మా తమ్మునికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు కూడా గైస్ ఎన్ని కిలోలు కొడితే అన్ని సబ్స్క్రైబ్లు చేయండి మ్యాచ్లో చేయకుండా ఉండకండి ఓకే ఈ రౌండ్ అదే ఉన్నాను గైస్ ఈ రౌండ్లో ఎన్ని కిలోలు కొడతానో అన్ని సబ్స్క్రైబ్స్ చేయాలి గైస్ మీరు ఇప్పుడు నేను మీకు ఇస్తున్న ఛాలెంజ్ ఇప్పుడు నేను ఎన్ని కిల్స్ కొడితే అన్ని సబ్స్క్రైబ్స్ చెప్పాలా మీరు నా ఛాలెంజ్ వద్దులేండి గైస్ ముందర అది చేయండి 4 కిలోలు ఉన్నాడు 4 సబ్స్క్రైబ్లు ఈ ఛాలెంజ్ మొత్తం గడిస్తున్నాడు ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు ఎన్ని కిలోలు కొడితే అన్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్ మీరు ఒక కిల్ స్వాహ ఈయన కొడుకులు గ్లోవాల్ కూడా వేసుకోకుండా రివైవ్ ఇస్తున్నారు రే నాకు కిల్లు రాదు మళ్ళీ చిత్రం లాక్కున్నారు ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా నువ్వు ఇంకొక కిల్ హెడ్ ఫస్ట్లో అంత బాగున్నారు వేసులు నేను నాకు కొడుకుని నేను కొడుకు ట్రిపుల్ దగ్గర గైస్ 3 పోయాలంటారు 3 సబ్స్క్రైబ్స్ చేయండి గైస్ ఈనాటి ముఖ్యాంశాలు అంటే థ్యాంక్ యూ ఫుల్ వీడియో